ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే తన కూతురు ఆరాధ్య వచ్చి, అమ్మా, నానమ్మేంటి రోజు చిట్టి తల్లి గుడ్ మార్నింగ్ అని చెప్పి నన్ను నిద్రలేపి తనే నాకు స్నానం చేపించి జడలు వేసేది, కానీ ఈరోజు నానమ్మ ఎందుకు రాలేదు అని చెప్పి ఇక ఆరాధ్య అయితే అవనిని అడుగుతుంది. అవని, అత్తయ్య గారికి నా మీద కోపం ఆరాధ్య మీద కూడా చూపిస్తున్నారు. అత్తయ్య గారికి ఈ కోపం ఎప్పుడు పోతుందో అని చెప్పి ఇక ఆరాధ్య, నువ్వు పెద్దదానివి అవుతున్నావు, ఇక నీ పనులు నువ్వే చేసుకోవాలి అని అంటూ ఉంటే ఇంకా ఆరాధ్య ఏమో, అందుకే కదా అమ్మా ఈరోజు నేనే స్నానం చేసేసాను అని చెప్పి ఇంకా ఆరాధ్య అయితే అవనితో చెప్తుంది. మరి జడలు ఎవరు వేస్తారమ్మా అని అడగడంతో ఆ మాటలకి అవని, వేస్తానమ్మా, ఒక్క నిమిషం, ఇదిగో నీకే బాక్స్ రెడీ చేస్తున్నాను అని చెప్పి అవని కిచెన్లో ఏదో సర్దుతూ ఉంటుంది. ఇంతలో ఆరాధ్య గదిలో ఉన్న పార్వతిని చూసి, నానమ్మా, నువ్వు రోజు నాకు జడలు వేసేదానివి, పైగా స్నానం చేపించి స్కూల్కి రెడీ చేసేదానివి, కానీ ఇవాళ నువ్వు ఎందుకు రాలేదు? ఏమైంది? నువ్వేంటి పడుకున్నావు? నీకు జ్వరం వచ్చిందా అని చెప్పి ఆరాధ్య అయితే ఇంకా పార్వతి దగ్గరికి వెళ్ళి తన మొహం మీద చేతులు పెట్టి జ్వరం వచ్చిందా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా పార్వతి ఎమోషనల్ అయి, ఆరాధ్య, ఏంటమ్మా ఇప్పుడు నీకు జడలు వేయాలా? సరే రా వేస్తాను అని చెప్పి ఇంకా దువ్వెన తీసుకోబోతుంటే, నానమ్మ వద్దు, నీకు ఒంట్లో బాగాలేదు కదా, నువ్వు పడుకో, నేను అమ్మతో వేయించుకుంటాను, ఏం కాదులే, ఒక్కరోజుకి అమ్మేస్తుంది, నీకు అంత తగ్గిపోతే ఉదయాన్నే మళ్ళీ నువ్వే నన్ను రెడీ చేద్దువా అని చెప్పి ఆరాధ్య అయితే ఇంకా పార్వతితో ముద్దుగా మాట్లాడుతూ ఉంటుంది. పార్వతి, అవని తప్పు చేస్తే నేనెందుకు ఆరాధ్యని దూరం పెట్టాలి? ఆరాధ్య నా కొడుకు కూతురు అని చెప్పి పార్వతి తన మనసులో అనుకుని ఇంకా ఆరాధ్యని దగ్గరికి తీసుకుని ముద్దులు పెట్టుకుని తనని చక్కగా రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అవని అయితే ఆరాధ్య అనుకుంటూ ఇంకా హాల్లోకి వచ్చేసరికి హాల్లో ఆరాధ్య కనిపించదు. బయట షూస్ వేసుకుని బ్యాగ్తో రెడీగా నుంచుని, అమ్మా, నేను స్కూల్కి వెళ్తున్నాను, బాయ్ అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతూ ఆరాధ్య వైపు చూస్తుంది. ఆ తర్వాత పార్వతిని చూడటంతో పార్వతిని ఆరాధ్యని రెడీ చేసింది అని అనుకుని సంతోషంగా తను లోపలికైతే వెళ్తుంది. ఇదంతా ఇలా ఉండగా ప్రతి విషయంలో కమల్ అవనిని వెనకేసుకొచ్చి వాళ్ళని ఏదో ఒక రకంగా ఎత్తి చూపిస్తున్నాడన్న కోపంతో పల్లవి అయితే ఒక పెద్ద ప్లానే వేస్తుంది. దానికి వాళ్ళ బామ్మ సహకారం కూడా కావాలి కాబట్టి ఇంకా పెద్దావిడ దగ్గరికి వెళ్తుంది. అమ్మమ్మ అని పిలవడంతో, ఏంటి, ఏమన్నా కావాలా అని అడగడంతో, అది కాదమ్మమ్మ, ఉదయం నువ్వు అవని అక్కకి బుద్ధి చెప్తుంటే సడన్గా కమల్ బావ వచ్చాడు, కమల్ బావని చూడగానే నువ్వు అన్నీ ఆపేసి గుడ్ మార్నింగ్ అని చెప్పి వెళ్ళిపోయావు, నీకు కమల్ బావ అంటే అంత భయమా అని అంటుంటే, వాడంటే భయం కాదే, వాడికి ఆ అవని మీద ఉన్న ప్రేమ అట్లాంటిది, ఆ అవని గురించి మళ్ళీ వాడు నోటికి వచ్చినట్టు ఏదో ఒకటి అంటూ ఉంటాడు, అందుకే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను, వాడిని బాధ పెట్టడం ఇష్టం లేక అని చెప్పి ఇక పెద్దావిడైతే పల్లవితో అంటూ ఉంటే, నానమ్మ, కమల్ బావా ఆ అవని అక్క మీద పెంచుకున్న ప్రేమ ఈ రోజుతో పటాపంచలు చెయ్యాలి అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావే, అది అంతా ఈజీ ఏమీ కాదు, అది కన్నయ్య కన్నయ్య అంటూ కమల్కి ఏం మాయ చేసిందో, వదినంటే పంచ ప్రాణాలతో తిరుగుతున్నాడు అని చెప్పి ఇంకా పెద్దావిడ పల్లవితో మాట్లాడడంతో, పల్లవి, దానికి నేను ఒక ప్లాన్ చేశానుగా, ఈ రోజుతో అవని అంటే. ఏం చేస్తున్నావే, ఏదైనా చెప్పి చెయ్యి, వాడికి ఏమాత్రం అనుమానం వచ్చినా నన్ను కలిపి వాయించేస్తాడు అని చెప్పి ఇంకా పెద్దావిడైతే పల్లవికి చెబుతూ ఉంటుంది. పల్లవి, చూస్తావు కదా అమ్మమ్మ అని చెప్పి ఇక పల్లవి అయితే పేపర్ని పట్టుకుని
కమల్ దగ్గరికి వెళ్తుంది. కమల్ బావా అని అంటూ ఉంటే ఒక్కసారిగా కమల్ అవని అంత ప్రేమగా పిలిచేసరికి కాస్త కంగారు పడుతూ, చూడు నువ్వు మొన్న కూడా అలాగే పాల గ్లాస్తో వచ్చి బుగ్గ మీద ముద్దిచ్చావు. నేనేమో ఏదో చేయాలని చెప్పి నడుం విరక్కొట్టుకున్నాను. మళ్ళీ అలాగే వస్తున్నావు. ఈసారి నేను నడుం గట్రా విరక్కొట్టుకోలేను అని చెప్పి కమల్ మాట్లాడుతుంటే, అబ్బా ఎప్పుడు అదేనా, ఒక్కసారి నా మాట వినవా అని అంటుంటే, ఏంటంట, ఏం వినాలంట అని చెప్పి కమల్ అయితే అమాయకంగా ఇక అవనిని పల్లవిని అడుగుతూ ఉంటాడు. పల్లవి అయితే పేపర్ని తీసుకొచ్చి కమల్ చేతిలో పెడుతుంది. కమల్ ఏంటిప్పుడు ఈ పేపర్ చదవాలా పల్లవి నేను అని అడుగుతూ ఉంటే, అది కాదు బావా, ఒక్కసారి ఆ పేపర్ని బాగా చూడు అని అంటూ ఉంటే, ఇంకా కమల్ అయితే పేపర్ని ఓపెన్ చేసి చూడటంతో అందులో ఒక స్పోర్ట్స్ బైక్ కనిపిస్తుంది. ఆ బైక్ని చూసి కమల్, అబ్బా ఈ స్పోర్ట్స్ బైక్ చాలా బాగుంది, సూపర్గా ఉంది అని అంటుంటే, అవును కదా, ఈ బైక్ నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ బైక్లో నువ్వు నేను అలా లాంగ్ జర్నీకి వెళ్ళాలనుంది బావా అని అంటూ ఉంటే, దానికి ఒక్కసారిగా కమల్ ప్రేమ పల్లవి అంత ప్రేమగా మాట్లాడేసరికి తను, అవునా నువ్వు చెప్పేది నిజమా, అంత ప్రేమగా మాట్లాడేసరికి ఇంకా నిజమా నువ్వు చెప్పేది, మన ఇద్దరం కలిసి లాంగ్ డ్రైవింగ్కి వెళ్తామా అని చెప్పి కమల్ పాపం అమాయకంగా పల్లవిని అడుగుతాడు. అవును బావా, నీతో కలిసి నాకు లాంగ్ డ్రైవింగ్ చేయాలని ఉంది, అందుకే ఈ బైక్ని బుక్ చేసేసాను. ఇంకాసేపట్లో ఈ బైక్ ఇక్కడికి రాబోతుంది అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతుంటే ఒక్కసారిగా కమల్, ఏంటి బుక్ చేసేసావా, మరి బైక్ వస్తే దానికి డబ్బులు అని అంటుంటే, అదే అర్థం కాక నేను నీ దగ్గరికి వచ్చాను. నువ్వు అత్తయ్యని అడిగితే ఖచ్చితంగా అత్తయ్య నీ మాటని కాదనరు. నువ్వు వెళ్ళి అత్తయ్యని అడుగుతావా బావా అని చెప్పి ఇక పల్లవి అయితే కమల్ని అడుగుతూ ఉంటే, కమల్ పల్లవి మనసులో ఉన్న దురుద్దేశం తెలుసుకోక నిజంగానే పార్వతి దగ్గరికైతే వెళ్తాడు. అమ్మా అని పిలవడంతో, ఏంట్రా ఏం కావాలి, ఇలా వచ్చో, పాలు కావాలా, ఆకలేస్తుందా అని చెప్పి పార్వతి అడుగుతూ ఉంటే, అది కాదమ్మా, నాకు ఇదిగో ఈ స్పోర్ట్స్ బైక్ మీద లాంగ్ డ్రైవ్ చేయాలని ఉంది, పల్లవిని తీసుకుని వెళ్ళి, కానీ ఈ బైక్ కోసం, ఈ బైక్ 5 లక్షలు, దీన్ని ఇప్పుడే కొనుక్కోవాలనుంది, బుక్ చేసేసాను కూడా అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నావురా, ఇప్పటికిప్పుడు 5 లక్షలంటే నువ్వు ఒక్కసారి మీ నాన్నగారితో మాట్లాడి ఉండాల్సింది అని అంటుంటే, అమ్మా నాకు అదంతా తెలీదు, నాకు ఈ బైక్ కావాల్సిందే, దీన్ని కొంటారా లేదా, వాడు ఇంకొక గంటలో తీసుకొచ్చి డోర్ డెలివరీ ఇస్తా అన్నాడు, పైగా ఒక్కటే పీస్ ఉందంట, అది నాకే కావాలని వాడికి గట్టిగా చెప్పాను, నువ్వు 5 లక్షలు రెడీగా పెట్టు అని చెప్పి కమల్ అయితే ఇక పార్వతికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పార్వతి, మొండి విధవ, ఏదన్నా కావాలి అంటే కొనుక్కొని తీరుతాడు అని చెప్పి ఇక పార్వతి తన మనసులో నవ్వుకుంటుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా 1 గంట సేపు తర్వాత అనుకున్నట్టుగానే ఆ బైక్ని డెలివరీ చేసే వ్యక్తి రానే వస్తాడు. సార్, మీరు స్పోర్ట్స్ బైక్ని ఆర్డర్లో పెట్టారు కదా, అది డెలివరీ ఇవ్వడానికి వచ్చాను, మీరు అమౌంట్ని పే చేస్తే మీకు బైక్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అని చెప్పి అతను లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఆ మాటలు విన్న కమల్, ఏంటి నువ్వు బైక్ని తీసుకొచ్చేసావా, ఎక్కడుంది, ఏది చూపించు అని చెప్పి కమల్ అయితే అతన్ని అడగడంతో అతను బయటికి తీసుకెళ్ళి బైక్ని చూపిస్తాడు. కమల్తో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ బైక్ని అయితే చూస్తారు. ఒక్కసారిగా కమల్ బైక్ని చూసి చాలా ఎమోషనల్ అయ్యి, పల్లవి ఇదిగో బైక్ వచ్చేసింది, అబ్బా బుజ్జిముండా ఎంత ముద్దొస్తుందో అని చెప్పి కమల్ అయితే దాన్ని అటు ఇటు 2 రౌండ్లు వేసేస్తాడు. ఇంకా అది డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి, మేడం బైక్ని డెలివరీ ఇచ్చేసాము, మీరు త్వరగా బిల్ పే చేస్తే నేను వెళ్ళిపోతాను అని అంటూ ఉంటే ఆ మాటలకి పార్వతి, సరే బాబు
నీ బిల్ ఎంత అని అంటూ ఉంటే, మేడం మొత్తం కలిపి ఇదిగోండి 5 లక్షలు అని చెప్పి ఇక బిల్ని పార్వతి చేతిలో పెడుతుంటే, పార్వతి అవని వెళ్ళి 5 లక్షలు తీసుకురా అని చెప్పడంతో ఇక పార్వతి మాటలకి అవని లోపలికి వెళ్ళి బీరువాని ఓపెన్ చేస్తుంది. కానీ లాకర్లో డబ్బు కనిపించదు. ఇక అవని అయితే ఇదేంటి బీరువాలో డబ్బులు లేవు, ఇప్పుడు వెళ్ళి అత్తయ్య గారికి ఏం చెప్పను అనుకుంటూ ఇక అవని అయితే బయటికి వస్తుంది. ఏంటి అవని డబ్బులు తీసుకురమ్మంటే ఉత్త చేతులతో వస్తున్నావు అని అడగడంతో, అది అత్తయ్య గారు లాకర్లో 5 లక్షలు లేవు అని చెప్పడంతో, ఏంటి లాకర్లో 5 లక్షలు లేవా, ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అవును అత్తయ్య గారు లాకర్లో 5 లక్షలు లేవు, ఉదయం ఆయన కొత్త ప్రాజెక్ట్ వారికి డబ్బులు ఇవ్వాలి అన్నారు, ఆయనేమన్నా తీసుకెళ్లారేమో అని చెప్పి ఇక అవని మాట్లాడుతూ ఉంటే, వెంటనే ఆ డెలివరీ అతను, మేడం ఏంటి మేడం ఇక్కడే నన్ను ఇంత లేట్ చేస్తున్నారు, మీరు డబ్బులు ఇస్తారా లేకపోతే ఈ బైక్ని మరొకరికి డెలివరీ చేసుకోమంటారా అని అంటుంటే, అంతా విన్న కమల్, సరే సరే ఇదిగో బైక్ కేసు, నువ్వు దీన్ని తీసుకెళ్ళిపో, నేను మరొక రోజు తీసుకుంటాలే, వెళ్ళిపో అని చెప్పి అతని చేతిలో కీస్ పెట్టి పాపం అమాయకంగా కమల్ అయితే లోపలికి వస్తాడు. ఇంకా పార్వతి కూడా కమల్కి నచ్చ చెప్తూ, నాన్న కమల్ బైక్ని రేపు తీసుకుందువా సరేనా అని చెప్పి తనకి అన్ని విధాలుగా నచ్చ చెప్పి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతారు. అనుకున్న ప్లాన్ ప్రకారం పల్లవి అవనికి తెలియకుండా అవని కేసుని దొంగతనం చేసి తన లాకర్లో 5 లక్షలు పెడుతుంది. అలా 5 లక్షలు పెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పట్లాగానే కేసుని అవని దగ్గరే పెట్టేస్తుంది. అది తెలియని అవని కిచెన్లో వంట చేసుకుంటూ ఉండగా ఇంతలో పల్లవి, అత్తయ్య మీతో నేను ఒక విషయం చెప్పాలి అని చెప్పి పార్వతితో మాట్లాడుతూ ఉంటే, పార్వతి పల్లవి మాటలకి, ఏమైందమ్మా పల్లవి దేని గురించి అని అంటూ ఉంటే, ఇందాక కమల్ బావ స్పోర్ట్స్ బైక్ని కొనుక్కోవాలని ఎంతగానో ఆశపడ్డాడు, తనకి డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకపోతే నేను డాడ్కి ఫోన్ చేసేనా బైక్ని తెప్పించుకొని ఉండేదాన్ని, కానీ చేతికందిన బైక్ని వెనక్కి పంపించేసి కమల్ బావని అందరి ముందు అవమానించింది అవని అక్క, నాకిది ఏమాత్రం కూడా నచ్చలేదు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే, పల్లవి మాటలకి పార్వతి, అదేంటి పల్లవి అలా మాట్లాడుతున్నావు, నీ ముందే కదా అవని లాకర్ ఓపెన్ చేసి చూసింది, దానిలో డబ్బులు లేవని కూడా చెప్పింది కదా, మరి నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, అదేం కాదు కమల్ బావ అమాయకుడు, ఏమీ చెయ్యలేడు, తను ₹1 కూడా కష్టపడి తేలేడు, మరి అట్లాంటి వ్యక్తి కోసం 5 లక్షలు ఖర్చు పెట్టడం ఎందుకని కావాలని అవని అక్క డబ్బులు ఉంచుకొని కూడా ఇవ్వలేదు, అందరి ముందు కమల్ బావని అవమానించింది, పాపం కమల్ బావ చాలా బాధపడ్డాడు అని చెప్పి ఇక పల్లవి అయితే మోహన్ చిన్నపోతూ బాధపడుతూ పార్వతితో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నావు, లాకర్లో డబ్బు ఉందా, ఉంచుకొని కూడా అవని ఇవ్వలేదా, ఇప్పుడే నిజమేంటో తెలుస్తాను అని చెప్పి ఇక అవని ఉన్న దగ్గరికి వెళ్ళి, అవని ఒక్కసారి లాకర్ కేసు ఇవ్వు అని అడగడంతో, ఏమైంది అత్తయ్య, ఇప్పుడు లాకర్ కేసు ఎందుకు అని అవని అడుగుతుంటే, ముందు లాకర్ కేసు ఇవ్వమని చెప్పాను కదా, ఇలా ఇవ్వు అని చెప్పి అవని దగ్గర నుంచి లాకర్ కేసుని తీసుకుంటుంది. వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి చూసేసరికి లాకర్లో డబ్బు కనిపిస్తుంది. అది చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంకా ఆ డబ్బు తీసి అవనికి చూపించడంతో అవని కూడా షాక్ అయిపోతుంది. అదేంటి, ఇందాక నేను చూసినప్పుడు లాకర్లో డబ్బు లేదు, ఇప్పుడు డబ్బు ఎలా వచ్చింది అని చెప్పి అవని అడుగుతూ ఉంటే, ఎలా వస్తుంది, అసలు నువ్వు డబ్బుని ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి ఉన్నా లేదని చెప్పావు, నువ్వు ముందే చెప్పుండాల్సింది, కమల్ బాబా ఆ బైక్ కొనుక్కోవడానికి ఎంత ఆశపడ్డాడో, కనీసం నేను డాడ్తో చెప్పినా ఆ బైక్ని తెప్పించి ఉండేదాన్ని, చూడు కమల్ బాబా ఎంతలా బాధపడుతున్నాడో అని చెప్పి
ఇక పల్లవి అయితే అందరి ముందు అవనిని నిలదీస్తుంది. అవని, లేదు లేదు పల్లవి, నువ్వు పొరపాటు పడుతున్నావు. కన్నయ్యకి ఏం కావాలన్నా నేను ఇట్టే చేసి పెడతాను. నేనెందుకు కన్నయ్య ఇష్టాన్ని కాదంటాను. నిజంగానే నేను లాకర్ ఓపెన్ చేసినప్పుడు లోపల డబ్బు కనిపించలేదు. ఇప్పుడు ఆ డబ్బు ఎలా వచ్చిందో నాకు తెలియట్లేదు అని అంటూ ఉంటే పక్కన ఉన్న పెద్దావిడ, నోర్మోయ్, నిన్ని వాలకం చూస్తుంటే ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి తగలబెట్టేలా ఉన్నావు. అసలు ఏమనుకుంటున్నావే నీ గురించి? నా మనవడు బైక్ కొనుక్కుంటానంటే దానికి డబ్బులు ఇవ్వకుండా దాచిపెట్టుకొని నీ చేతికున్న గాజులు మాత్రం ఆశ్రమానికి దానదత్తం చేస్తావు. ఇప్పుడేమో ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడుతున్నావు. ఇంకా ఇంకా నటించి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావా అని అడగడంతో, లేదు లేదు అమ్మమ్మగారు, నేను చెప్పేది నిజం. అత్తయ్య, మీరన్న నా మాట వినండి అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే అవని చేతులు ఇదిలించుకొని, చాలు ఆపింకా, ఇంతవరకు ఇంట్లో అందరినీ నమ్మించింది చాలు, ఇంకా ఇంకా నమ్మించాలని ప్రయత్నించకు. ఉదయం కమల్ ఆ బైక్ కొనుక్కోవడానికి ఎంతగానో ఆశపడ్డాడు. వాడు ఏం చెప్పినా సరే వినిపించుకోలేదు. కేవలం నీ మీద ఉన్న ప్రేమతో, నీ మాట మీద ఉన్న గౌరవంతో వాడు ఈరోజు వద్దులే అని చెప్పి చాలా బాధగా చెప్పాడు. ఆయన నా భర్త సంపాదించే ఆస్తి, ఆ ఆస్తిని నా పిల్లలు అనుభవించడానికి లేదని చెప్పడానికి నువ్వెవరు? ఈ ఆస్తి నీ భర్తదే కాదు, నా భర్త కూడా సంపాదించాడు అని అంటుంటే, అత్తయ్య అదేంటి అలా కొత్తగా విడదీసి మాట్లాడుతున్నారు? నా భర్త మీ భర్త అని. ఆయన మీ పెద్ద కొడుకు, మీరు దాన్ని మర్చిపోయినట్టున్నారు అని అంటుంటే, అవును, వాడిని నేను పెద్ద కొడుకులానే చూశాను. కానీ నువ్వే వాడు నా కన్న కొడుకు కాదని, నా సవతి కొడుకని మాటి మాటికి గుర్తు చేస్తున్నావు. ఈ ఆస్తి మొత్తం వాడి తల్లిదనే కదా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పడంతో ఒక్కసారిగా అవనికి ఏమీ అర్థం కాదు. కోపంలో అన్ని నిజాలు పార్వతి బయట పెట్టేస్తుంది. కరెక్ట్గా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన అక్షయ్ ఆ మాటలన్నీ వినేస్తాడు. ఇక అక్షయ్ చేతిలో ఉన్న ల్యాప్టాప్ని కింద పడేసి, అమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? నేను నీ కన్న కొడుకుని కాదా? అసలు అసలు ఎవరు ఎవరి ఇవన్నీ బయట పెట్టింది అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అక్కడ అందరినీ నిలదీస్తుంటే, ఇంతలో కమల్ జరిగిందంతా కూడా రాజేంద్రకి చెప్తాడు. ఒక్కసారిగా రాజేంద్ర, ఏంటి ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్దది చేయాలా పార్వతి? నువ్వు నిన్న జరిగిన దాని గురించి పదే పదే ఆలోచించి నీ మనసుని పాడు చేసుకుంటున్నావు. దానివల్లే ఈరోజు అవని మీద ఇంత పెద్ద నిందని వేయగలుగుతున్నావు. చూడు, నువ్వనుకున్నట్టు అలాంటి పనులేమీ జరగటం లేదు. నువ్వు అనవసరంగా నీ పిల్లల కోసం ఆలోచించి అన్ని నిజాల్ని బయట పెట్టేశావు. ఇంతవరకు నువ్వే కన్న తల్లివని, నీ మీద ఎంతో ప్రేమని పెంచుకున్న అక్షయ్కి నిజం తెలిసేలా చేశావు. ఏంటి పార్వతి ఇది అని చెప్పి ఇక రాజేంద్ర అయితే పార్వతిని నిలదీయడంతో, చూడండి, ఇంతవరకు ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకూడదని అనుకున్నాను. కానీ మీరు నిన్న ఈ యావదాస్తిలో సగభాగాన్ని అక్షయ్కి రాసి ఆ నిజాలని నా నోటితోనే బయట పెట్టేలా చేశారు. ఇదంతా మీరు చేసిన పనే కదా. మీ ఆస్తిని 5 పిల్లలకి సమానంగా ఇవ్వకుండా సగం ఆస్తిని అక్షయ్కి రాసి అక్కడే మీరు పిల్లల మధ్య భేదాన్ని చూపించారు. మరి నా పెద్ద కొడుకు కమల్ అమాయకుడు, వాడికి కష్టపడి సంపాదించుకునే తత్వం లేదు. మరి వాడి పరిస్థితి ఏంటి? వాడిని పెళ్లి చేసుకున్న పల్లవి పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించకుండా మీరు పెద్ద పెద్ద నిర్ణయాలని తీసేసుకుంటారు అని చెప్పి ఇక పార్వతి అయితే రాజేంద్రని నిలదీస్తుంది. ఆ మాటలన్నీ విన్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు తమ్ముళ్ళని
మోసం చేస్తాను. వాళ్ళని కాదని ఈ ఆస్తి నేను తీసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? ఈ ఆస్తిలో నాకు చిల్లి గవ్వ కూడా వద్దు. నాకు మీరు కావాలి, ఈ కుటుంబం కావాలి, మీ ప్రేమ కావాలి అని చెప్పి అక్షయ్ మాట్లాడుతూ ఉంటే అక్షయ్ మాటలకి ఇంకా పార్వతి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నిజం తెలుసుకున్న అక్షయ్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.